రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలు చేస్తారన్న. అసలు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలన్నీ, భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలన్నీ ఫస్ట్ దయించి శాసనసభలో దేని మీదనన్నా తీర్మానం చేసే కంటే ముందు గౌరవ శాసనసభ్యులు 40 మంది 50 మంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి వాళ్ళకి చెప్పు, ఏం తీర్మానం చేస్తున్నారు? రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం జరిగిందంటే దానికి కొంచెం గౌరవం, కొంచెం విలువ ఉండాలి. ఏం చేస్తున్నారు మీరు? మేము తీర్మానం చేసినాం, పంపించినాం, అయిపోయింది, అంతేనా? మీరు 100 రోజులు పని దినాలు ఇచ్చారు, మేము 125 రోజులు ఇస్తున్నాం. మీరు వ్యవసాయానికి దాన్ని వ్యవసాయం పనులు జరుగుతున్నప్పుడు ఊర్లలో కూలీలు దొరకక ఇబ్బంది అవుతుందని చెప్పి జనరల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్య, మేము దానికి సొల్యూషన్ చూపించినాం. 60 రోజులు వ్యవసాయం పీక్గా నడుస్తున్నప్పుడు వాళ్ళని మన్రేగా పనులకు తీసుకుపోవద్దు అని చెప్పినాం. మీరు జీతాలు ఇస్తే, మీరు కూలీలు ఇస్తే, మీరు రూపాయి ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి 15 పైసలు వస్తలేవని మీ నాయకులే చెప్పిండ్రు. మేము ఇస్తే ఇలా 99.99% యాక్యురేట్గా చేసిన పనికి డబ్బుల్ని మేము ఇస్తా ఉన్నాం. ఇక్కడ బాధ మన్రేగాలో పేరు మారిందని కాదు బాధ, ఆ పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు అనేది కాంగ్రెస్ పంచాయతీ. అందుకనే పాపం రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రాల పుత్రుడిని కూడా మళ్ళా తీసుకొచ్చి గాంధీ అని పేరు పెట్టుకునేటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే వారసత్వ రాజకీయాలు, వారసత్వ పంచాయతీలు తప్పితే ఏముంటుంది? ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్లాడారో తెలుసు. ఇప్పుడు ద సోకాల్డ్ ప్రియాంక గాంధీ గారి కొడుకు ఎవరిని పెళ్లాడుతుండో ప్రపంచం అంతా తెలుసు. ఇక మళ్ళీ మూలాలు ఎత్తుకుడు ఎందుకన్నా? ఇంత కుల్లా సాఫ్ అరటి పండు వలిసినట్టు కనబడుతుంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుండు ప్రియాంక గాంధీ కొడుకు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ మత పొలను వాళ్ళు చేసుకుంటారు. ఇలా పంచాయతీ ఏముందన్న? ఇవన్నిటి నుంచి తప్పించుకునేందుకు ఓట్ల కోసం ఒక ఆయన జంజం ఎత్తాడు, ఒక ఆయన గాంధీ అని పేరు పెట్టుకుంటాడు. ఇంతకు మించి కాంగ్రెస్కు గాంధీ గారి మీద కానీ దేశ ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం. భారత ఎన్నికల సంఘం దగ్గర 6201 పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి. సోదరి కవిత గారు రిజిస్టర్ చేస్తే 6202 అయితే సంతోషం, స్వాగతిస్తాం. సమాజం చైతన్యవంతమైంది, తెలంగాణ ఇంకా చైతన్యవంతమైంది.